శ్రీమాత్రే నమః. శ్రావణ పూర్ణిమకు ముందు వచ్చేటువంటి శుక్రవారం నాడు తప్పనిసరిగా ప్రతి గృహిణి కూడాను అదృష్టకరమైన జీవితాన్ని పొందటానికి వరలక్ష్మీదేవి యొక్క అనుగ్రహ కటాక్ష వీక్షణాల కోసం వరలక్ష్మీ వ్రతాన్ని ఆచరించటం అనాదిగా వస్తూ ఉన్నటువంటి సంప్రదాయం. ఆదిలక్ష్మియే వరలక్ష్మిగా చెప్పబడుతోంది. ఈమె తొలుత భృగునందిని అన్నమాట. ఈమె యొక్క ప్రభావం చాలా విశిష్టంగా ఉంటుంది. పూర్వం కుండినీ నగరానికి చెందిన చారుమతి అనేటువంటి మహా ఇల్లలు తన కలలో వరలక్ష్మీదేవి సాక్షాత్కరించి ఈ వ్రత విధానాన్ని చెప్పడం జరిగింది. అందుచేత ఆమె చక్కగా ఈ వ్రతాన్ని ఆచరించి 9 ముడులతో కూడినటువంటి తోరమును చామంతి పూలతో కట్టి చక్కగా ఆ తల్లి వరలక్ష్మీదేవిని ప్రార్థన చేసి ప్రదక్షిణములు చేసి ఆ తోరమును కట్టిన వెంటనే ఆమె ఇంట లక్ష్మీదేవి అనుగ్రహ కటాక్ష వీక్షణాలు సిద్ధింపచేయబడ్డాయి. 9 రకాల పిండి వంటలు వరలక్ష్మీదేవికి అలా నైవేద్యంగా సమర్పించేటువంటి సంప్రదాయం ఉంది. అందుచేత తమ ఇండ్లలో వరలక్ష్మీ వ్రతాన్ని ఆచరించేటువంటి ప్రతి గృహిణి కూడా 9 రకముల పిండి వంటలను తయారు చేసి వరలక్ష్మీదేవికి అలా నైవేద్యంగా పెట్టే సంప్రదాయం కూడా ఉన్నది. ఈ వరలక్ష్మీ వ్రతాన్ని ఎవరైతే ఆచరిస్తారో వారికి కోరిన కోరికలు నెరవేరుతాయి అని చెప్పేసి శాస్త్రం. వరలక్ష్మీ వ్రతం అయిన పిదప ముత్తైదువులను పిలిచి పేరంటం చేయాలి. ఆ పేరంటాళ్లను లక్ష్మీ స్వరూపతత్వంలో విరాజిల్లేవారుగా భావించి వారికి తోచిన చందాన కానుకలు కూడా ఇవ్వటం జరుగుతుంది. ఈ వరలక్ష్మీదేవి అనుగ్రహం స్త్రీల పాలిట కల్పవల్లి తత్వాన్ని ప్రసాదిస్తూ ఉంటుంది. సర్వే జనా సుఖినో భవంతు.